యాత్రగా ఆయన అక్కడి నుంచి వెళ్తున్నారు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ హాఫ్ కిలోమీటర్. టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఆ కారులో వెళ్తే 1.5 మినిట్ మ్యాటర్ని ఆయన పాదయాత్రగా ఇప్పుడు ఖైరతాబాద్ చౌరస్తా నుంచి నడుచుకుంటూ భారీ కార్యకర్తల నడుమ, భారీ శ్రేణుల నడుమ ఒక పొలిటికల్ ర్యాలీ తీస్తే ఎలా ఉంటుందో అలాంటి నేపథ్యంలో ఆయన సిట్ ఆఫీస్ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటివరకు అనేక మంది బీజేపీ నేతలు ఆల్రెడీ ఈ సిట్ విచారణకు హాజరయ్యారు. రఘునందన్ హాజరయ్యారు, ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఇంకా ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్లో ఉన్న మంత్రులు చాలామంది హాజరయ్యారు. కానీ వీళ్ళందరూ ఒక ఎత్తు, ఇప్పుడు బండి సంజయ్ హాజరవుతుంటే అది ఒక ఎత్తులాగా ఇప్పుడు సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో సిట్ విచారణలో ఇదే లాస్ట్ ఫేజా? దీంతోనే సిట్ విచారణలో ఫోన్ ట్యాపింగ్ అంశంలో కీలక మలుపు తీసుకోబోతుందా? దీని తర్వాతే ఒక నిర్ణయం వెలువడబోతోందా అన్నది ఇప్పుడు మనం చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎంత పెద్ద పొలిటికల్ ర్యాలీ లాగా ఇది కనిపిస్తుందో మీరు చూడొచ్చు. మీరు ఎంటైర్ ఖైరతాబాద్ చౌరస్తా నుంచి గవర్నర్ బంగ్లా వైపు వెళ్ళే ఆ రాజ్ భవన్ రోడ్ అంతా కూడా కార్లు, జనంతో, శ్రేణులతోటి ఎలా నిండిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అక్కడే ఉన్న మా ప్రతినిధి వాసు దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మనకు సిద్ధంగా ఉన్నారు. పీసీఆర్ టీంని ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నారు, ఒక్కసారి మీరు బండి సంజయ్ కొన్ని రెండు పత్రాలను చూపిస్తూ, రెండు డాక్యుమెంట్కి సంబంధించిన కవర్లను చూపిస్తూ ఉన్నారు. 1-2 పేపర్లు కాదని చెప్పేసి ఆ కవర్లను బట్టి చూస్తుంటే మనకు అర్థమవుతోంది. ఒక్కసారి చూడొచ్చు, మీరు కాన్ఫిడెన్షియల్ బండిల్స్ని చేత్తో పట్టుకున్నారు. ఆయన 2 బండిల్స్ ఉన్నాయి. బహుశా ఒక బండిల్ వాళ్ళకి ఇవ్వడానికి సేమ్ బండిల్ వాళ్ళ దగ్గర రెప్లికా కోసం ఉంచుకున్నారా, లేకపోతే ఈ 2 బండిల్స్ 2 డిఫరెంట్ కాన్ఫిడెన్షియల్ బండిల్సా? 1-2 పేజీలు కాదని చెప్పేసి ఆ బండిల్స్ని బట్టి చూస్తే అర్థమవుతోంది ఇంత ఇన్ఫర్మేషన్ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి బండి సంజయ్కి ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు. సో దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు దిల్ కుషా గెస్ట్ హౌస్ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, ఇప్పుడంతా కూడా ఆ 2 బండిల్స్లో ఏ ఉంది? ఆ 2 బండిల్స్ సిట్ విచారణను ఎలా మలుపు తిప్పబోతున్నాయి? సిట్ సరిపోదు, సిబిఐ విచారణ కావాలన్న ఆయన డిమాండ్ ఏ మేరకు ఈ బండిల్స్ని ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈరోజు కీలక మలుపు అని చెప్పుకోవచ్చు. ఇంతకాలం ఇప్పుడు మరికొద్ది సేపల్లో ఇటు బండి సంజయ్ దిల్ కుషా గెస్ట్ హౌస్ రానున్నారు. ప్రస్తుతం మరొక 5-10 నిమిషాల్లో ఆయనకు చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన ఇటు ఖైరతాబాద్ చౌరస్తా నుంచి పాదయాత్రకు వస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది, ఇన్ని రోజులు ఇటు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి సిట్ అధికారులు ఎవరైతే మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అలాగే రఘునందన్ రావు కావచ్చు, ఈటెల, వీళ్ళందరినీ పిలిచి ఎంక్వైరీ చేశారు, స్టేట్మెంట్ తీసుకున్నారు. కానీ ఇక్కడ ప్రధానంగా వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా అప్పుడు రిటర్న్ సిట్కి ఆధారాలు ఇచ్చిన పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇటు హోంశాఖకు సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులతో నిన్న సమావేశం అయ్యారు. గత వారం రోజులుగా ఫోన్ ట్యాప్కి సంబంధించిన అంశానికి సంబంధించి పూర్తి ఆధారాలు నిన్న సేకరించారు. సో ఆ ఆధారాలే బండిల్స్ రూపంలో తీసుకున్నారు. ఈరోజు మరికొద్ది సేపట్లో ఆ ఆధారాలు సిట్కి అందజేయనున్నారు. సో సిట్ అధికారులు మరికొద్ది సేపట్లో బండి సంజయ్ వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇటు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చూసుకోవచ్చు మీరు, మొత్తం కూడా ర్యాలీగా వస్తున్నాడు, పాదయాత్రగా వస్తున్నాడు. సో ఈరోజు బండి సంజయ్ ఇచ్చే ఆధారాలకు సంబంధించి, సిట్కి సంబంధించి ఇచ్చే ఆధారాలు అంటే దాదాపు ఇంతకాలం జరిగిన ఎపిసోడ్ మొత్తం కూడా చూసుకుంటే ఎవరైతే సిట్ అధికారులు పిలిచారో పిలిచి తమ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కానీ మొట్టమొదటిసారిగా ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ సిట్ అధికారులకు తన ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి దాదాపు ఎక్కువ సార్లు నా ఫోనే ట్యాప్ అయిందని తను ఇప్పటి నుంచి కాదు, తను 2023లో ఎన్నికల సమయంలో చెప్పాడు. తను బీజేపీ చీఫ్గా ఉన్నప్పుడు కూడా తన ఆరోపణలు చేస్తూనే ఉన్నాడు. సో దానికి సంబంధించి టోటల్ డేటా సేకరించినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఆ డేటా ప్రకారం తన ఫోన్స్, తన సన్నిహితుల ఫోన్స్, అలాగే తన బంధువుల ఫోన్స్, బీజేపీ అగ్రనాయకుల, ఏదైతే తెలంగాణలో ఉన్న అగ్రనాయకుల ఫోన్స్ ట్యాపింగ్ సంబంధించి ఏ విధంగా జరిగిందన్న కోణంలో దానికి సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ సిట్కి ఇస్తానంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో మరికొద్ది సేపల్లో ఆయన దిల్ కుషా గెస్ట్ హౌస్కి చేరుకునే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తోంది. బండి సంజయ్ వస్తున్న నేపథ్యంలో ఇటు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు, బీజేపీ అభిమానులు అందరూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ ఆయన భారీ ర్యాలీగా వస్తున్న పరిస్థితి నెలకొంది. పూర్తిగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మరికొద్ది సేపట్లో 5-10 నిమిషాల్లోనే ఆయన దిల్ కుషా గెస్ట్ హౌస్లో సిట్ అధికారులకు తన స్టేట్మెంట్ ఇవ్వనున్నారు. తన దగ్గర ఉన్న ఎవిడెన్స్ మొత్తం కూడా ఉన్నారు. దీంతో పాటుగా బీజేపీ మొదటి నుంచి, బండి సంజయ్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మొదటి నుంచి ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు, సిట్ మీద నమ్మకం లేదు. ఎందుకంటే పోలీసు అధికారుల మీద నమ్మకం ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సిట్కి సంబంధించి దొందే ఎక్కడ కూడా ఇంత మటుకు అనేక ఆరోపణలు వచ్చినాయి, అనేక కమిషన్లు వేశారు. కానీ కేసీఆర్ కుటుంబంలో ఒక్కళ్ళు కూడా అరెస్ట్ చేయలేదని ఆయన స్పష్టంగా ఉదయం మాట్లాడే పరిస్థితి నెలకొంది. సో దీనికి సంబంధించి సిబిఐ విచారణ అడుగుతుంది మొదటి నుంచి కూడా. దీనికి సంబంధించి బీజేపీ లీగల్ సెల్ కూడా హైకోర్టులో ఈ ఫోన్ ట్యాప్కి సంబంధించి పూర్తి
స్థాయిలో సిబిఐ విచారణ కావాలని పిల్లేసిన పరిస్థితి నెలకొంది. అయితే బీజేపీ వాదన మొదటి నుంచి ఒకటి చెప్తుంది, ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలి, రాష్ట్ర స్థాయిలో ఎంక్వైరీ జరిగితే ఈ విషయం అంతా బయటకు వచ్చే అవకాశం లేదు. ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే అంటూ కూడా ఇటు బండి సంజయ్తో పాటు బీజేపీ నాయకులందరూ చెప్తున్న తరుణంలో అయితే ఈ రోజు బండి సంజయ్ ఏవైతే ఎవిడెన్స్ ఉన్నాయో ఆయన ఉదయం మాట్లాడు ఇది చాలా కాన్ఫిడెన్షియల్ ఎవిడెన్స్ అంతా కూడా తనకు సిట్ అధికారులకు ఇస్తున్నా అంటూ చెప్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే దిల్ కుషా గెస్ట్ హౌస్ దగ్గర శ్రేణులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వాసు, ఆ ఎవిడెన్స్ గురించే నేను మిమ్మల్ని అడగబోతున్నాను. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక ఆరోపణ చేశారు, నాకు ఐఫోన్ నుంచి యాపిల్ నుంచి ఒక మెయిల్ వచ్చింది ఈ ట్యాపింగ్కి సంబంధించి, కాబట్టి నాకు అనుమానం వచ్చిందని చెప్పేసి ఆ రోజు చెప్పాను అన్నారు. సో అలా వస్తే ఒక మెసేజ్, ఒక మెయిల్, ఒక పేపర్ సరిపోతుంది. కానీ బండి సంజయ్ కొన్ని వందల పేజీల బండిల్స్, 2 బండిల్స్ తీసుకొస్తున్నారు. ఆయనకి అంత ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, అంత ఇన్ఫో ఎక్కడి నుంచి వచ్చింది, ఏ సంస్థల నుంచి ఆయన తీసుకున్నారు, ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఏముంది ఆ బండిల్లో? ఇప్పుడు సిట్ ఈ విచారణను ఆయన ఇచ్చిన పేపర్స్ ఆధారంగా, ఆయన ఇచ్చిన ప్రూఫ్స్ ఆధారంగా ఎలా మలుపు తిప్పే అవకాశం కనిపిస్తుంది. ఓ పక్క సిబిఐతో విచారణ జరిపించాలి, మాకు సిట్ మీద నమ్మకం లేదంటూనే అంత ఇన్ఫర్మేషన్ని క్రోడీకరించి బండిల్స్ రూపంలో, కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్ రూపంలో ఆయన సిట్కి ముందు ఇవ్వడానికి గల ఆంతర్యం ఏమని చెప్పేసి అనుకోవచ్చు. ఎస్, బండి సంజయ్ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు. సో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి, ఫోన్ ట్యాపింగ్ చేయాలన్నా అనుమతులు కావాలన్నా టెలికాంకి సంబంధించి టెలికాం కంపెనీస్ నుంచి తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. సో ఇక్కడే బండి సంజయ్ చాలా కీ రోల్ పోషించాడని చెప్పుకోవాలి. టెలికాం కంపెనీలకు సంబంధించి ఆ డేటా అంతా తీసుకున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. ఎందుకంటే ఆ డేటా తన బంధువులు, తను, బీజేపీ నాయకులకు సంబంధించిన అసలు ఎన్నిసార్లు కాల్ రికార్డ్ చేశారు, కాల్స్ ఏ విధంగా విన్నారు, సిడిఆర్స్ ఏంటి, మొత్తం దానికి సంబంధించి డేటా తీసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతోంది. దానికి సంబంధించి ఆయన మొత్తం దాదాపు 2 బండిల్స్ రూపంలో, అంటే ప్రతిసారి తను బీజేపీ చీఫ్గా ఉన్నప్పటి నుంచి ఒకటే చెప్తున్నాడు, నా ఫోన్ ట్యాప్ అవుతుంది, బంధువుల ఫోన్ ట్యాప్ అవుతుందని. సో ఆయన ఏదైతే అనుమానం వ్యక్తపరిచాడో ఆ వ్యక్తపరిచిన తర్వాత ఆయన ఫోన్ నెంబర్లు కావచ్చు, బీజేపీ నేతల ఫోన్ నెంబర్లు కావచ్చు, అన్నీ ఇప్పుడు ఆయన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి దర్యాప్తు సంస్థల ద్వారా తెప్పించుకున్నాడు అనే ఒక సమాచారం అయితే బయటికి లీక్ అవుతూ ఉంది. సో ఆ సమాచారం నేపథ్యంలోనే సిట్కి మరికొద్ది సేపట్లో పూర్తి ఎవిడెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఆయన ఇప్పటికే ప్రకటించాడు తన దగ్గర ఫోన్ ట్యాప్కి సంబంధించి చాలా కీలక అంశం, సో చాలా కీలక అంశాలు తన దగ్గర ఉన్నాయి, చాలా కాన్ఫిడెన్షియల్ అని కూడా చెప్తున్నారు. సో దీన్ని ఖచ్చితంగా సిట్ అధికారులకు ఇస్తాను, సిట్ అధికారులు ఎంక్వైరీ ఏ విధంగా చేస్తారో చూస్తారంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి నెలకొంది. దాంతోపాటుగా ఆయన ఇటు సిబిఐ విచారణ కూడా కోరుతున్నారు. సో కాబట్టి ఆయన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి, సో ఆయనే హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కొంత ఎవిడెన్స్ దొరికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు సో అక్కడి నుంచి టెలికాం సంస్థల ద్వారా కావచ్చు, లేకపోతే తన ఫోన్ ఎన్నిసార్లు తన నెంబర్స్ కావచ్చు, బంధువుల నెంబర్స్ కావచ్చు, వాటన్నిటిని పంపించి ఇదేమో ట్యాప్ అయిందా లేదా టెలికాం సంస్థ నుంచి తీసుకురావాల్సిందిగా ఆయన ఆదేశించే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి బీజేపీ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పట్ల చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే కొంతమంది జడ్జి ఫోన్లు కావచ్చు, లేకపోతే అంటే ఇప్పుడు ఇంత మనం చూసుకోవచ్చు, కొంతమంది గతంలో కామెంట్ చేశారు బీజేపీ నేతలు, భార్యాభర్తల సంభాషణలు కూడా విన్నారు అనే కొన్ని కామెంట్స్ చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈరోజు బీజేపీకి సంబంధించి సో గత కొంతకాలంగా బీజేపీ దీని మీద ఆరోపణలు చేస్తూనే ఉంది. మరి కొద్దిసేపట్లో బండి సంజయ్ దాదాపు ఇంకొక 5 నిమిషాల్లోనే చూసుకోవచ్చు, విజువల్లో చాలా దగ్గరికి వచ్చేసాడు. ఇంకొక 5 నిమిషాల్లో దిల్ కుషా గెస్ట్ హౌస్లో సిట్ అధికారులు ఆయన కలిసి ఆయన దగ్గర ఏదైతే ఉందో ఆ ఎవిడెన్స్ అంతా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో బీజేపీ శ్రేణులు కూడా భారీ ఎత్తున, పెద్ద ఎత్తున దిల్ కుషా గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆల్ రైట్ వాసు, అప్డేట్స్ కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాము. సో